చాలామంది స్టూడెంట్స్ వచ్చేసరికి అడుగుతా ఉన్న విషయం, అసలు గ్రేస్ మార్క్స్ ఎలిజిబిలిటీ లిస్టు వస్తదా? వస్తే ఎప్పుడొస్తది? ఇప్పుడు గనక రాకపోతే వేరే ఆప్షన్ ఏం లేదా? దీనికి తత్కాల్ అప్లై చేసుకుంటే ఎమ్మటే వచ్చేస్తదా? యూనివర్సిటీకెళ్తే తీసుకోవచ్చా? అని జెప్పేసి చాలామంది స్టూడెంట్స్ అడుగుతా ఉన్నారనమాట. దాని గురించి అయితే చెప్పబోతున్నాను. ముందుగా అయితే ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని, ఈ వీడియోనైతే లైక్ జేసి షేర్ చేయండి. మీకేమైనా డౌట్స్ ఉంటే కాల్ మీ ఫోర్ యాప్ ఐడీస్ వచ్చేసరికి తెలుగు ఇంజినీరింగ్ ఎడ్యుకేషన్ టెలిగ్రామ్ గ్రూప్‌లో షేర్ చేశాను. ఆ గ్రూప్‌లో జాయిన్ అయ్యి ఖచ్చితంగా అయితే కాల్ చేయండి. తెలుగు ఇంజినీరింగ్ ఎడ్యుకేషన్, జేఎన్‌టీయూ యూనివర్సిటీ అప్డేట్స్ ఛానల్, సాఫ్ట్‌వేర్ కోర్స్ వర్క్ సపోర్ట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీకు ఉపయోగపడతాయి. టాపిక్‌లో వెళితే ముందుగా తత్కాల్ ప్రాసెస్ ఉంటదా అంటే తత్కాల్ ప్రాసెస్ అనేది ఏముండదు. మరి గ్రేస్ మార్క్స్ అప్లై చేసుకోవాలంటే ఎలా? గ్రేస్ మార్క్స్ వచ్చేసరికి 2022 వాళ్ళు గానివ్వండి, 2023 వాళ్ళు గానివ్వండి, 2024 వారు గానివ్వండి, మీరు కాలేజీలో అప్లై చేసుకోవచ్చు. అయితే ఎలిజిబిలిటీ లిస్ట్ రావాలంటే కొన్ని కాలేజీలు వచ్చేసరికి ఏంటంటే ఎలిజిబిలిటీ లిస్ట్ వస్తే గానీ వాళ్ళు యాక్సెప్ట్ చేయట్లేదు. ఇక మిగతా కొన్ని కాలేజీలు వచ్చేసరికి డైరెక్ట్‌గా తీసేసుకుంటున్నారు. అయితే తీసుకున్న తర్వాత కూడా ఎలిజిబిలిటీ లిస్ట్ వచ్చిన తర్వాత పెడుతున్నారు. లేకపోతే డైరెక్ట్‌గా యూనివర్సిటీకి పోయి వాళ్ళు సబ్మిట్ చేసుకుంటున్నారు. మరి మీరు వెళ్లి డైరెక్ట్‌గా యూనివర్సిటీలో సబ్మిట్ చేసుకోవచ్చా అంటే ఆ ఫెసిలిటీ అనేది లేదండి. ఎన్ని రోజులైనా గానివ్వండి మీ కాలేజీలో అప్లై చేసిన తర్వాత మీ కాలేజీలో ఉంటేనే అప్లై చేసుకోవాలి తప్ప యూనివర్సిటీకెళ్ళి చేసుకునే ఛాన్స్ ఉండదు. మరి అప్లై అయిపోయిన తర్వాత యాక్సెప్టెన్స్ వచ్చిన తర్వాత పీసీసీఎంఎం యూనివర్సిటీకెళ్ళి తీసుకోవచ్చా అంటే, ఇంతకుముందు ఎలా ఉండేదంటే బాగా లేట్ అయినప్పుడు యూనివర్సిటీకెళ్తే అయిందో లేదో తెలుసుకోవడానికి పీసీసీఎంఎం ప్రింట్ అయిన తర్వాత అదే ఎలిజిబిలిటీ ఉంటది గదా! యూనివర్సిటీ లాగిన్ సైట్‌లోకెళ్తే లాగిన్ క్రెడెన్షియల్స్ యూజ్ చేసి ఎళ్ళిన తర్వాత చూసుకుంటే ప్రింటెడ్ యూ ఆర్ ఎలిజిబుల్ ఫర్ ఓడీ చూపించిన తర్వాత వీళ్ళెళ్తే పీసీసీఎంఎం ప్రింట్ అయింది చూపించేవాళ్ళు కానీ, కావాలంటే మాత్రం మీ కాలేజీ నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ తీసుకొని వెళ్ళాల్సి ఉంటుందనమాట. దానికి తతంగం ఉంటుంది, టైం పడుతుంది. దానికన్నా కాలేజ్‌కి వచ్చే వరకు వెయిట్ చేయడం అయితే మంచిదనమాట. మరి వచ్చేసరికి అడుగుతా ఉన్నారు. ఇప్పుడు మొన్న మేము సప్లీ ఎగ్జామ్స్ ఇవి రాసాము. మరిప్పుడు ఒక బెస్ట్ మార్క్స్ ఉంది. మేము అప్లై చేసుకోవచ్చా? అంటే బీఫార్మసీ వాళ్ళకేమో లేటరల్ ఎంట్రీ వాళ్ళకేమో 8 మార్క్సు, రెగ్యులర్ వాళ్ళకి 10 మార్క్స్ ఉన్నాయి. బీటెక్ వాళ్ళకేమో 30 రెగ్యులర్ వాళ్ళకు, 23 లాటరల్ ఎంట్రీ వాళ్ళకున్నాయి. అయి అప్లై చేసుకోవచ్చు. అయితే మీ రిజల్ట్‌లో నలిఫై చూపిస్తదనమాట. నాట్ ఎలిజిబుల్ నంబర్ అని చెప్పి. ఇన్‌వాలిడ్ హాల్ టికెట్ నంబర్ అని చెప్పేసి. దానివల్ల ఎఫెక్ట్ ఏముండదు.